మీకు అద్భుతమైన బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నాకు తెలిసిన సమాచారం కోసం పరిస్థితులు ఏ విధంగా సహకరించటం లేదా, లేకపోతే ఏ విధంగా వాటిని తోసుకుంటూ వస్తున్నాడానికి కారణం మీ వెనకాల పెట్టినా కదా నో ఫ్రీ బస్. ఎందుకు ఫ్రీ బస్ని బంద్ చేస్తారనేది కూడా మీకు డౌట్ రావచ్చు. అంటే మనకు ప్రస్తుతం కనిపిస్తున్న చర్యలన్నీ చూస్తే అవుననే చెప్పాలి, తప్పదు. ప్రభుత్వం ఏదైతే గత ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రీ బస్సు అసలు మహిళలకు వీళ్ళకు ఒకటి ఇది వదిలేస్తే మనకి ఓట్లేస్తారు అని చెప్తే నిజంగానే 1.8% తేడాతోటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లేసిన జనాన్ని ఏ రకంగా వాళ్ళ నెత్తిన గుదిబండను మోపిరో మోపుతానే ఉన్నారు. మోపడం కూడా కాదు, ప్రతి దాంట్లో గుదిబండను మోపుతానే ఉన్నారు. ఆ బరువు మోయలేక అస్తవ్యస్తమైపోయి అవస్థలు పడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఇయ్యాల ఈ ఫ్రీ బస్ గురించి ఏ ఫ్రీ బస్ మహిళల కోసం పెట్టిరో ఆ మహిళలే దుమ్మెత్తి పోస్తున్న వైనం చూసిరు. ఆ దుమ్మెత్తి పోస్తున్న వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కేసులు పెట్టిన పరిస్థితి కూడా చూసినాం. ఈరోజు కనిపించింది కదా మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర వాళ్ళ బాధల్ని వెళ్ళబోసుకున్నారు. అసలు ఫ్రీ బస్సు వల్ల ఇటు స్టాఫ్ చాలా ఘోరంగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు, అలాగే టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కిన వాళ్ళు కూడా మమ్మల్ని ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు అనేసి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుతున్నారు. అంతేకాదు, అసలు ఫ్రీ బస్ ఎవడు పెట్టమన్నాడు, కనీసం 50% టికెట్ అన్నా పెట్టాల్సి ఉండే కదా అనేది ఈ డిమాండ్ ఎక్కువైంది జనరల్గా. సో ఈ నేపథ్యంలో ఏం చేస్తున్నారంట కదా, ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టిరో దానికి ఒక సాచ్యురేషన్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారట. ఎందుకు? ఆల్రెడీ అప్పులలో మునిగి తేలుతుంది ఆర్టీసీ. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టింది, ఫ్రీ బస్సు లాభాల్లో నడవాలంటే ఏం చేయాలి? ఈ మహాలక్ష్మి పథకం కింద పెట్టిన ఫ్రీ బస్కు సంబంధించిన బకాయిల్ని ప్రభుత్వం చెల్లిస్తే అప్పుడు లాభాల బాటలో పడే అవకాశం ఉంటుంది. నన్ను కోస్తే ₹1 లేదన్న మనిషికి ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ నేతలు పోయి మాట్లాడారు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఉన్న మాజీ మంత్రి సబితమ్మ కావచ్చు, వీళ్ళు వెళ్ళేసి వాళ్ళకి ఈ ఛార్జీలు పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోండి అనేసి ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో మాట్లాడినప్పుడు ఏం చెప్పిండు? ఆల్రెడీ 1300 పైచీలకు బాకీలు ఉన్నాయని చెప్పిండు ఆయన. మరి ఎక్కడ లాభాల బాటలో ఉంది? ఈ లాభాలు నడుస్తుంది అనేసి ఇప్పుడు ఆర్టీసీ మంత్రి సమాధానం చెప్తారా? రవాణా శాఖ మంత్రి, లేకపోతే మంత్రి సీతక్క సమాధానం చెప్తుందా, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి ఏ మంత్రి చెప్తారు చెప్పండి? ఆర్టీసీ లాభాల బాటలో నడపాలి అని అంటే ప్రజల నెత్తిన అందరి మీద భారం వేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి ఆర్టీసీకి కడితే అప్పుడు అది లాభాల బాటలో ఉంటుంది. ఇక్కడ కూడా ప్రజలే మళ్ళీ నష్టపోయేది. ఎట్లా లాభాల బాటలో ఉంటుంది? ఎట్లా పడ్డాకుల్లా ఓవరాల్గా అది ప్రజల నెత్తిలనే కదా భారం పడ్డ విషయము. మరి లాజిక్ ఎట్లా మిస్ అయ్యారనేది అర్థం కాలేదు. బట్ ఇప్పుడు ఉన్నది పూడ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత మెల్లగా దీన్ని కూడా కొంచెం కట్టుదిట్టం చేసేసి దీన్ని వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కన్నా పెడదామా, లేకపోతే అవసరమైతే టోటల్గా దీన్ని క్లోజ్ చేద్దామా? దీన్ని క్లోజ్ చేసి ఏదో అలా మామ అనిపించుకునే విధంగా ఇంకా ఏదైనా వాళ్ళకి ఇచ్చిన స్కీమ్ని లాంచ్ చేసే ప్రయత్నం చేద్దామనే డిస్కషన్ జరుగుతుందంట. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెంచిన బస్ ఛార్జీల విషయంలో బీఆర్ఎస్ చేపట్టిన ప్రోగ్రాం ఎంత హైలైట్ అయింది, ఎంత సక్సెస్ అయిందో చూసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు, దట్ ఫ్రీ బస్ ఎక్కేటోళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఈ ఫ్రీ బస్ ఎందుకు? ఈ టికెట్లు పెట్టుకోలేమా? మాకు ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చేసి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసుకుంటూ ఆర్టీసీని రేపు అమ్మకదబ్బే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే బస్ స్టాండ్లను బస్ డిపోలను తాకట్టు పెట్టి మరీ పైసలు తెచ్చుకున్న పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి అని అంటే రానున్న రోజుల్లో ఎఫెక్ట్ నిజంగా ఇవాళ చేసిన బీఆర్ఎస్ నిరసన కూడా ఒక ఎఫెక్ట్ అనే చెప్పాలి. అంటే వీళ్ళు గొప్పగా చెప్పారు కదా ఫ్రీ బస్సు అంటే రేపు చెప్తారు, ఇగో వాళ్ళు పదే ఇగో ఈ ఫ్రీ బస్సు గురించి మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్లు చేసిరు కాబట్టి మేము ఈ ఫ్రీ బస్సును బంద్ చేయబోతున్నాం అనేసి వాళ్ళు అంటే కాగల కార్యం గంధర్వులు తీర్చిరంటారు కదా, నడపలేక చేతకాక అదే సర్కారు నడుపుతలేరు సర్కస్ నడుపుతున్నారు అనే విధంగా
రేపు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది నిజంగా మహిళలకంటే షాక్ అనేది నేను చెప్పను, కానీ అంటే ప్రభుత్వము ఏ రకంగా ప్రతి వర్గాన్ని దగా చేయబోతుందన్న విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఉచిత కరెంట్ కూడా అదే చేస్తారు కదా, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు. కానీ ఇక్కడ ఏం లిటిగేషన్ పెట్టి తెలుసా, ఏ ఒక్క నెలలోనైనా 200 యూనిట్లకు మించి ఒక్క యూనిట్ పవర్ ఎక్స్ట్రా కాలినా కూడా వాళ్ళని ఆ పథకానికి దూరం చేస్తారు. అంటే సందట్లో సడేమియలాగా చాప కింద నీరులాగా చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రీ బస్సు మీద అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని ఫ్రీ బస్ ఎవడియమన్నాడు, మీరు ఛార్జీలు ఎవరిని పెంచమన్నాడు. ఒక రకంగా ఈరోజు ఆటో వాళ్ళ పరిస్థితి అయితే ఎంత దుస్థితిలో ఉందో చూసినాం. ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయో చూస్తున్నాం. వాళ్ళ కుటుంబాలు గడవడమే కష్టమైన నేపథ్యం ఉందన్నట్టు. వాళ్ళని ఆదుకుంటున్నామన్న మాటే చెప్పారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళ బాధలు తగ్గలేదు, వాళ్ళ ఆత్మహత్యలు కూడా తగ్గని పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఫ్రీ బస్సుని ఏదన్నా ఒక క్లాజ్ తీసుకొచ్చి దాన్ని కొంత రెస్ట్రిక్ట్ చేయగలిగితే ఈ ఛార్జీల భారం పడకుండా ఉంటుంది. దెన్ ఈ అప్పులు అంటే ఇప్పటికే అన్ని అమ్మక దొబ్బి అసలు ఆర్టీసీని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయాలన్న నేపథ్యంలో కనిపిస్తున్న దాంట్లో ఒకవేళ కనుక దీన్ని కొంచెం కట్టడి చేయగలిగితే ఇటు ఆటో వాళ్ళ పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అసలు ఇది ఎప్పుడు చేయాలి తెలుసా, వీళ్ళు ఈ ఫ్రీ బస్ పథకం పెట్టినప్పుడే అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే ఇప్పుడు మధ్యలో ఉన్నట్టుండిగా ఈ ఫ్రీ బస్సును బంద్ చేసే అవసరం రాకపోయి ఉంటుండే అనేది చర్చ జరుగుతుంది. అంటే దీనిపైన చర్చలు జరుపుతున్నారట. దీన్ని ఏ రకంగా కట్ చేయాలి అంటే స్టార్టింగ్లో ఎందుకు గొప్పగా, ఎందుకంటే 6 గ్యారంటీ స్కీమ్లు అన్నాం, అందులో 13 అంశాలు ఉన్నాయి. మనం తూతోమంది అందుకే అక్కరొచ్చే చేయలేదు చూసారా, మీకు అందులో ఒకటి ఉంది కళ్యాణ లక్ష్మి విత్ తులం బంగారం. ఎందుకంటే ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఇవాళ తులం బంగారం ఇవ్వాలంటే మేబీ ఎక్స్పెక్ట్ చేయలేదేమో. వీళ్ళు అనౌన్స్ చేసే సమయానికి ఐ థింక్ 60,000 పైచిలకు ఉండిందేమో బంగారం. ఈ రోజు 1,00,000 దాటింది, 1,20,000 వచ్చింది. ఇంకా 2 రోజులు ఉంటే 1,50,000 కూడా దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి తులం బంగారం గురించి మాట్లాడతలేరు. దాంతోపాటుగా ఈ 60 సంవత్సరాల లోపు వాళ్ళకి అందరికీ కూడా ఒకటి ఇస్తామన్నారు. ఏది 2,500 రూపాయలు ఇస్తామన్నారు. దాని గురించి కూడా ఎక్కడ డిస్కషన్ లేదు. ఇంకొకటి ఏంటిది, చదువుకునే పిల్లలకు, డిగ్రీ చదువుకునే పిల్లలకు స్కూటీలు కూడా ఇస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఎక్కడ డిస్కషన్ లేదు. అలాగే పెన్షన్స్ 4,000, ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉన్న నేపథ్యంలో అవి పక్కన పెట్టి మనము ఫ్రీ బస్ అంటే ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఆ లూప్ అంటే ఇప్పటికిప్పటికీ ఆర్టీసీకి కట్టాల్సిన పని లేదు, మెల్లగా బాకీలు పడుతుంటే కొంత ఇచ్చుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న కరెంటు విషయం కావచ్చు, తర్వాత గ్యాస్కు సంబంధించిన విషయం కావచ్చు, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ గురించి సంబంధించి ఈ 3 వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా, ఈ 3 అంశాల్లో వెనుక ఎంత మోసం ఉంది అనడానికి అది ఆల్రెడీ ఆ పథకం గురించి మేలు పొందుతున్నాము లేకపోతే మేలు పొందుతున్నారు అన్న వాళ్ళకైతే స్పష్టంగా తెలుసు. ఏవేవైతే లొసుగులు ఉన్నాయో ఈరోజు అవన్నీ కూడా బట్టబయలు అయిపోయినాయి. కానీ వీళ్ళు గొప్పగా మేము ఫ్రీ బస్ ఇచ్చినాం అంటే 6 స్కీములు కదా, 6లో 13 అంశాలు, ఇందులో మేము అన్నీ చేసినామని చెప్తారు కదా. 6లో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మెయిన్గా ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, రుణమాఫీ చేసినామని చెప్పిన విధానంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా ఒక మోసం అనే నెపాన్ని ఎంచుకొని ఆ ఒక లాజిక్ అందులో ఉంది. అంటే కొంతమందికి ఇవ్వడము, కొంతమందికి ఇవ్వకపోవడం. సపోజ్ గ్యాస్ ఉంది, 500 రూపాయల గ్యాస్కు సంబంధించిన విషయంలో ఎంతమంది అకౌంట్లలో 500 రూపాయలు పడుతున్నాయి అసలు లేదు. ఇలాంటివన్నీ సోషల్ మీడియా మాత్రం చూపిస్తే మాత్రం తట్టుకోలేక వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద నోర్లు మూపించాలని. మీరెంత నోర్లు మూపించినా ఆ లబ్ధి పొందుతున్న వాళ్ళకైతే తెలుసు కదా ఇది ఏ రకంగా మా వరకు వస్తుందా లేదా, ప్రభుత్వం ఎలాంటి దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటుందనేసి ఆ స్కీమ్కి సంబంధించి లబ్ధి పొందుతున్న వరకు ఆ మాత్రం తెలియకుండా ఉందా? మస్తు లాజిక్లో మాట్లాడవచ్చు మీరు సభలు సమావేశాలు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ అసలు విషయం ఏందనే విషయం అయితే తెలంగాణ ప్రజలకు ఎరక లేకుండా ఉందంటారా?